గుడ్ మార్నింగ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజైతే మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే చాలా చిరాకు అనిపిస్తుంది. వేరే వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఫేస్ చేయడానికి కూడా అంత కంఫర్ట్ అనిపించదు. ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళకి మంచిగా హాయ్ చెప్తే ఎంత బాగుంటుంది కదా. సో నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోతాను. సో నిన్నైతే అవ్వలేదు, ఈరోజు అయితే ఫాస్ట్గా అయిపోయింది ఫ్రెష్ అప్. సో ఇప్పుడైతే మా జషుకి అయితే ఇడ్లీ పెట్టేశాను. మార్నింగ్ లెగ్గానే ఇడ్లీ అన్నాడు. సో అందుకని మా జషు కోసం ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను. తర్వాత ఇప్పుడైతే ఛాయ్ చేస్తున్నాను. సో ఛాయ్ అయిపోయింది, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడమే. ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. నైట్ తోమడం అయితే అవ్వలేదు. ఈ మధ్య నైట్ టైం తోమడం అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మా జషు ఒక్కొక్క టైంకి పడుకుంటాడు. ఇంకా మా జషు తోటి ఉండాలి కాబట్టి ఇంట్లో పనులు ఎప్పుడైనా ఉంటాయి. వాడి బాల్యం అయితే అస్తమానం రాదు కదా. సో అలాంటి చిన్న టైంలోనే వీలైనంత మట్టుకు పనులు చేసుకుని మన కిడ్స్ తోటి టైం స్పెండ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి మైండ్ చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి డిప్రెషన్ కానీ ఏమీ ఉండదు. ఇదిగోండి మార్నింగే చూసారా ఎన్ని గిన్నెలు పోగైపోయాయో. సో నాకు పని చేయడం కష్టం కాదు, కాకపోతే ఫాస్ట్గా చేయడం అంటే చాలా చిరాకు. గాబరాగా అలా అంత గాబరాగా తీసుకుంటే స్ట్రెస్ పెరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు ప్రశాంతంగా చేసుకొని అనిపిస్తుంది, కానీ అస్సలు అవ్వట్లేదు. తప్పదు మరి, కొన్నిసార్లు ఫాస్ట్గా చేయాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. సో నాకైతే గిన్నెలు తోమినప్పుడల్లా ఒక సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంటుందండి. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు మా మ్యాథ్స్ సార్ ఒక అతను సరిగా చదవకపోతే ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముకోవాలి, తప్పదు, అంట్లు తోముకోవడమే అని చెప్పి అనేవారు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత చదివినా ఏం చేసినా ఇంట్లో లేడీస్ పనులు కంపల్సరీగా చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం చేసే పని ఎవ్వరూ చేయరు. ఎంత చదువుకున్నా ఏం చేసినా సరే ఇంట్లో గిన్నెలు తోముకోవాల్సిందే. చదువుకి ఇంట్లో పనికి సంబంధం లేదు. ఇంట్లో మన కోసం మనం చేసుకుంటున్నాము, అంతేకాని ఎవరి కోసమో చేయట్లేదు కదా. సో మార్నింగ్ మనం ఎలాగైతే ఫ్రెష్ అప్ అయిపోతామో అలాగే మన ఇల్లును కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అది దాని వల్ల ఏంటంటే మనకి అంత పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో పాజిటివ్ వైబ్స్ని మనం పెంచుకోవాలంటే మార్నింగ్ మన పనులన్నీ అయిపోవాలి. సో ఇంకొంతమంది అయితే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా తినరండి. మార్నింగే ఇంకా అలాగా పని చేసుకుంటూ ఉంటారు. 12-1 గంట వరకు ఇంటి పని చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్కిప్ చేసేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎంత పని ఉన్నా ఏమున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. నాకైతే ఎంత పని ఉన్నా సరే పక్కన పెట్టేస్తాను, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లేకపోతే నా కళ్ళు తిరిగిపోతాయి, నేను అస్సలు తట్టుకోలేను. నేను లంచ్ అయినా కొంచెం లేట్గా తింటానేమో, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం నాకు మార్నింగ్ కనీసం 11 లోపైన నేను తినేయాలి. లేకపోతే నాకు చాలా కళ్ళు తిరిగిపోతాయి, అంత వీక్నెస్ వస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే తిన్నానో ఇంకా రోజంతా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇది మార్నింగ్ అయితే ఇది అంటే నా వ్లాగ్. సో గిన్నెలు తోమడం అయిపోయింది కాబట్టి ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఇంకా ఈ పనులన్నీ సింపుల్గా నార్మల్గా కొంచెం మామూలుగా అయినా టెన్షన్ లేకుండా చేసేసుకోవచ్చు. సో ఇంకా పని అయితే అయ్యింది. వాషింగ్ మిషన్లో నిన్నే బట్టలన్నీ వేసేసాను. ఇంకా ఇల్లు తుడవడం ఒకటే ఉంది, ఇల్లు కూడా క్లీనింగ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంత పని చేసేటప్పటికైతే లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకేమైనా పనులు ఉంటే ఇంకా ఆఫ్టర్ లంచ్ చేసుకోవడమే. సో ఇదండి నా మార్నింగ్ వ్లాగ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్.